ఇప్పుడు మినిమల్ ఎస్ఓపి ఫామ్ యూజింగ్ కేమ్యాప్ 4 వేరియబుల్ కేమ్యాప్తో చేద్దాం. ఇందాక 3 వేరియబుల్ చేసాం కదా, ఇప్పుడు మనం 4 వేరియబుల్ కేమ్యాప్తో చేద్దాం. సో ఒక ప్రాబ్లం చూసుకుందాం. ఎఫ్ ఆఫ్ ABCD ఈక్వల్స్ టు A బార్ B బార్ C బార్ D బార్ ప్లస్ A బార్ B బార్ CD ప్లస్ A బార్ B బార్ C బార్ D ప్లస్ A బార్ B బార్ C బార్ D ప్లస్ AB బార్ C బార్ D బార్ ప్లస్ A బార్ B బార్ CD. సో ఇలాగ ఏవో టర్మ్స్ ఇచ్చేసాను. సో దీనికి కేమ్యాప్తో ఐడెంటిఫై చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ మిన్ టర్మ్స్ని ఐడెంటిఫై చేయాలంటే బార్ ఉంటే 0 ఉంటే బారు, 1 ఉంటే నో బారు. సో దీన్ని మనం మిన్ టర్మ్స్లోకి రాసుకోవాలంటే సిగ్మా F ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా M ఆఫ్ ఇది ఎంత అంటే 0 0 0 0 అంటే 0, ఇది 0 0 1 1 అంటే 3, ఇది 1 0 0 1 0 0 1 అంటే 9, ఇది 0 0 0 1 అంటే 1, ఇది 1 0 0 0 అంటే 8, ఇది 0 0 1 1. సో రిపీట్ అయింది ఇక్కడ టర్మ్. దీన్ని ఏం చేద్దామంటే ఒక అడిషనల్ టర్మ్ తీసుకుందాం. సో ఇది 0 అంటే 2 అవుతుంది. ఓకే, 0 0 1 0 అంటే 2 అవుతుంది. సో ఇలా తీసుకుందాం, ఎందుకంటే రిపీటెడ్ టర్మ్ వచ్చింది కాబట్టి తీసుకుందాం. అప్పుడు మనకి ఎఫ్ ఏమవుతుంది, సిగ్మా M ఆఫ్ సీక్వెన్స్లో రాసుకుంటే 0 2 3 0 తర్వాత 1 ఉంది, 0 1 2 3 8 9. ఓకే, 0 1 2 3 8 9. సో దీనికి 4 వేరియబుల్ కేమ్యాప్ తీసుకుందాం. ఇంకా యాక్చువల్గా 4 వేరియబుల్ తీసుకుందాం. 4 వేరియబుల్ కేమ్యాప్ ఇది ఇలా రాసుకుందాం. ముందు అడ్డంగా గీసుకోండి, తర్వాత ఇలా అడ్డంగా గీసుకోండి, తర్వాత 2 పార్ట్లు చేయండి. ఇది ఈజీగా ఉంటుంది, మీకు చక్కగా వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 2 పార్ట్లు చేయండి. సో దీన్నేమో AB అందా, దీన్నేమో CD అందా. ఇప్పుడు దీన్ని C బార్ D బారు, C బార్ D, CD CD బారు. ఇదేమో A బార్ B బారు, A బార్ B, AB AB బారు. ఓకే, సో దీనికి వాల్యూస్ ఇస్తే 0 1 2 3 4 5 6 7, ఇది 8 9 10 11 12 13 14 15. ఓకే, సో ఫస్ట్ది మనం ఐడెంటిఫై చేసుకుందాం. 0 ఒకటి పెట్టాలి, ఇది 0 ఒకటి పెట్టాలి, 1 ఒకటి పెట్టాలి, 2 ఒకటి పెట్టాలి, 3 ఒకటి పెట్టాలి, 8 ఒకటి పెట్టాలి, 9 ఒకటి పెట్టాలి. ఓకే, సో దీన్ని ఎలా చేయొచ్చు అంటే డైరెక్ట్గా క్వాడ్ కట్టచ్చు. ఇది అబ్జర్వ్ చేస్తే మీరు, ఇది క్వాడ్, ఇలా డైరెక్ట్గా క్వాడ్ కట్టచ్చు. క్వాడ్ కట్టేస్తే ఏమవుద్ది, ఇది A బార్ B బార్ అవుద్ది. సో ఇప్పుడు దీన్ని ఇలాగ పెయిర్ కట్టచ్చు, దీన్ని మనం ఇలా పెయిర్ కట్టచ్చు. ఓకే, ఇలా పెయిర్ కడితే దీన్ని మనం AB బార్ అని రాసి C బార్ D బారు C బార్ D అంటే AB బారు C బార్ రాయొచ్చు. యాక్చువల్గా ఇంకో ఛాన్స్ కూడా ఉంది, ఏంటంటే అది ఇలా క్వాడ్ కట్టచ్చు. ఒకవేళ మీకు ఇంకా లిటరల్స్ తగ్గాలనుకున్నప్పుడు క్వాడ్ కట్టచ్చు. క్వాడ్ కడితే ఏముంది, C బార్ D బారు C బార్ D, C బార్ కామన్ ఉంది, ఇటువైపు ఏమో A బార్ B బారు, ఇది A బార్ B బారు అంటే B బార్ కామన్ ఉంది. సో లెటర్స్ తగ్గిపోతాయి ఒక లెటర్లో. ఇలా చేస్తే ఇలా కూడా చేయొచ్చు యాక్చువల్గా. ఓకే, సో ఫైనల్గా F ఈజ్ ఈక్వల్స్ టు A బార్ B బార్ A B బార్ C బార్ ప్లస్ A బార్ B బార్ అని రాయొచ్చు, లేదా F ఈజ్ ఈక్వల్స్ టు B బార్ C బారు ప్లస్ A బార్ B బార్ అని రాయొచ్చు. సో మీరు ఇక్కడ వరకు చేసి ఆపేశారు అనుకుందాం. దీన్ని ఇంకా సింప్లిఫై చేయడానికి ఛాన్స్ ఉందా లేదా అబ్జర్వ్ చేయండి. B బార్ కామన్ తీసాం అనుకో, A C బార్ ప్లస్ A బార్ వచ్చింది, అవునా. ఇప్పుడు B బార్ని కామన్ తీసిన తర్వాత A C బార్ ప్లస్ A బార్ని మనం ఇది x ఇంటూ y ప్లస్ z అనే ఫార్ములా అప్లై చేస్తే xy ప్లస్ జెడ్ని x ప్లస్ y ఇంటూ x ప్లస్ z కింద రాసుకోవచ్చు, లేదా A ప్లస్ BC అనే ఫార్ములాని A ప్లస్ B ఇంటూ A ప్లస్ C అని రాసుకోవచ్చు. ఇది ఒక ఫార్ములా, బూలియన్ ఫార్ములా. సో దాంట్లో భాగంగానే ఈ ఎక్స్ప్రెషన్ మనం ఏం రాయొచ్చు అంటే B బార్ ఇంటూ A ప్లస్ A బార్ ఇంటూ C బార్ ప్లస్ A బార్ కింద రాయొచ్చు. అప్పుడు ఇది A ప్లస్ A బార్ అంటే 1 అయిపోద్ది. అప్పుడు B బార్ ఇంటూ C బార్ ప్లస్ A బార్ అవుద్ది, అంటే B బార్ C బార్ ప్లస్ B బార్ A బార్. సో చూడండి సేమ్ ఆన్సర్ వచ్చిందా.
సో మీరు ఎప్పుడైనా పొరపాటున పేర్ చేసేసిన తర్వాత సింప్లిఫికేషన్ ఇంకా కుదురుద్దో లేదో అబ్జర్వ్ చేస్తే సింప్లిఫికేషన్ అయిన తర్వాత వచ్చే ఆన్సర్ నెంబర్ ఆఫ్ లెటర్స్ తక్కువ వస్తే కనుక అది ఆన్సర్ అవుతుంది. సో కేమ్యాప్ మనం చేసే ఉద్దేశం ఏంటంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ని రెడ్యూస్ చేయడానికి. అప్పుడు సర్క్యూట్కి తక్కువ గేట్లు అవసరం అవుతాయి. సో మన మెయిన్ ఉద్దేశం లెస్ నెంబర్ ఆఫ్ గేట్స్ని యూజ్ చేయాలి. అప్పుడు సర్క్యూట్ సేమ్ ఫంక్షనాలిటీ తక్కువ గేట్లతో రన్ అయితే ఎఫిషియన్సీ పెరుగుతుంది అనమాట. అదే మెయిన్ ఉద్దేశం. అందుకని మనం మినిమం లిటరల్స్తో వర్క్ చేయాలి. మినిమం లిటరల్స్ తేవాలి. సో ఇది ఒక 4 వేరియబుల్ కేమ్యాప్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఎమ్ ఆఫ్ 0 1 3 5 7 9 11 13 15 ఇలా ఇచ్చేసాను అనుకుందాం. సో దీనికి 4 వేరియబుల్ కేమ్యాప్ ఐడెంటిఫై చేద్దాం. సో ABCD C బార్ D బార్ C బార్ D CD CD బార్, ఇది A బార్ B బార్ A బార్ B AB AB బార్. సో 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఓకే. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా వాల్యూస్ రాసేసుకుందాం. 0 దగ్గర 1 పెట్టాలి, 1 దగ్గర 1 పెట్టాలి, 3 దగ్గర 1 పెట్టాలి, 5 దగ్గర 1 పెట్టాలి, 7 దగ్గర 1 పెట్టాలి, 9 దగ్గర 1 పెట్టాలి, 11 దగ్గర 1 పెట్టాలి, 13 దగ్గర 1 పెట్టాలి, 15 దగ్గర 1 పెట్టాలి. సో ఇలాగ పెట్టేసిన తర్వాత దీన్ని మనం గ్రూప్ చేయాలి. గ్రూప్ ఎలా చేస్తారండి? సో ఇలా డైరెక్ట్గా మ్యాక్సిమం పేరు ఏమైనా ఉందా లేదో చూసుకోవాలి. మ్యాక్సిమం పేరు ఏంటి? ఆక్టెక్ట్. ఇలా 8 నెంబర్స్ని ఒకేసారి చేసేయచ్చు. సో దీంట్లో C బార్ D CD D కామన్గా ఉంది, అదొకటే లెటర్లో. సో ఇప్పుడు ఇట్లా గ్రూప్ ఇలాగ పేరు చేయొచ్చు. ఇలా పేరు చేస్తే ఏమవుద్ది? A బార్ B బార్ C బార్ D బార్ C బార్ D C బార్ D బార్ C బార్ D C బార్ కామన్ ఉంది, A బార్ B బార్ C బార్. సో F ఈజ్ ఈక్వల్స్ టు A బార్ B బార్ C బార్ ప్లస్ D. ఓకే. సో ఇలాగ ఎగ్జాంపుల్ చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్దాం. F ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఎమ్ ఆఫ్ 0 2 4 6 తర్వాత 7 9 11 13 14 ఇలా ఇచ్చాను అనుకుందాం. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చేద్దాం. ఇది AB, ఇది CD, ఇది C బార్ D బార్ C బార్ D CD CD బార్. అలాగే ఇది A బార్ B బార్ A బార్ B AB AB బార్. సో నెంబర్స్ 0 1 2 3. ఓకే. 4 5 6 7. ఇప్పుడు ఇది 8 9 10 11 12 13 14 15. సో నెంబర్స్ పెట్టేద్దాం. 0 దగ్గర 1 2 దగ్గర 1 4 దగ్గర 1 6 దగ్గర 1 7 దగ్గర 1 9 దగ్గర 1 11 దగ్గర 1 13 దగ్గర 1 14 దగ్గర 1. సో ఇలా పెట్టేసాను, అన్నీ పెట్టేసాను అనుకుంటున్నాను. 0 2 4 6 7 13 11 14 అన్నీ పెట్టేశాను. సో ఇప్పుడు మీరు పేర్ చేయాలనుకుంటే ఏం చేస్తారు? ఈ 2 పేర్ చేయొచ్చు. ఓకే. సో ఈ 2 పేర్ చేస్తే ఏమవుతుంది? A బార్ B బార్ A బార్ B, A బార్ కామన్ ఇందులో, ఇది C బార్ D బార్, A బార్ C బార్ D బార్. ఓకే. సో ఈ 2 పేర్ చేయొచ్చు. ఈ 2 పేర్ చేస్తే ఏమవుతుంది? AB AB బార్ అంటే A కామన్, ఇదేమో C బార్ D A C బార్ D. ఓకే. సో ఇప్పుడు ఈ 2 పేర్ చేయొచ్చు. ఈ 2 పేర్ చేస్తే ఏమవుతుంది? AB బారు, ఇది AB బారు, నెక్స్ట్ C బార్ D CD D కామన్, AB బార్ D. నెక్స్ట్ ఈ 2 చేయొచ్చు. ఈ 2 చేస్తే ఏమవుతుంది? A బార్ B బారు A బార్ B, A బార్ కామన్, ఇది CD బారు. నెక్స్ట్ ఈ 2 చేయొచ్చు. ఈ 2 చేస్తే ఏమవుతుంది?
సిడి బార్, సి కామన్, ఇది ఏ బార్ బి, సి. సో అప్పుడు మళ్ళీ ఇవి రెండు చేయొచ్చు. ఈ రెండు చేస్తే ఏమవుతుంది, ఏ బార్ బి, ఏబి, బి కామన్, ఇదేమో సిడి బార్. సో ఇలా ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ సి బార్ డి బార్ ఇదొకటి, ఏ బార్ సి బార్ డి బార్ ఇదొకటి, ప్లస్ ఏ సి బార్ డి అదొకటి, ఇదొకటి ఏ బి బార్ డి అదొకటి, బీసీ డి బార్ ఇదొకటి, ప్లస్ ఏ బార్ బీసీ ఒకటి, ఏ బార్ సి డి బార్ ఒకటి. సో దీంట్లో ఇంకా లిటరల్స్ ఏమైనా తగ్గించడానికి కుదురుద్దా అంటే కుదిరితే మీరు మినిమైజ్ చేయొచ్చు. మినిమైజ్ చేస్తే వచ్చే ఆన్సర్ కరెక్ట్ యాక్చువల్గా. సో నేను అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇందులో ఇంకా మినిమైజ్ చేయడానికి ఎక్కువ ఏం కనిపించట్లే, ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాను కాబట్టి ఇదే ఫైనల్ అవుట్పుట్ అయి ఉండొచ్చు. ఓకే, మ్యాక్సిమం 99.9% ఇదే అవుట్పుట్. సో ఇలాగ 4 వేరియబుల్ కే మ్యాప్ని మీరు ఈజీగా చేయొచ్చు.